అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల కోసం అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికిన కూటమి సర్కారు ఇప్పుడు ఉద్యోగుల్ని విస్మరిస్తుందా? అంటే ప్రధానంగా ఉద్యోగుల విషయంలో ఇప్పటికే చాలా అయితే మేలు అయితే చేసింది అనేది. అయితే ఉపాధ్యాయుల విషయంలో మాత్రం వాళ్ళ సమస్యలను పరిష్కరించే విషయంలో అయితే అది కూడా ప్రధానంగా అందరూ కాదు. ఇప్పుడు రేపు ధర్నాకు కూడా రాష్ట్ర వ్యాప్త ధర్నాకు కూడా ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణం చెల్లించాలి అనే డిమాండ్ నేపథ్యంలో కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టబోతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు జరగబోతాయి. మరణించిన ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామకాలు చేపట్టాలి అనేది, అలాగే పిఆర్సీ వేసి ఐఆర్ ప్రకటించాలి అనేది కూడా, సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన 90% డిఏ బకాయిలు, అలాగే సిపిఎస్ మినహాయింపు మొత్తం వారి వారి ఖాతాల్లో జమ చేయాలి అనేది, సిపిఎస్ జిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలి అనేది, పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి రోడ్ మ్యాప్ ప్రకటించాలి అనేది కూడా ఉపాధ్యాయులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారట. అంటే ఒకప్పుడు ఉపాధ్యాయులు ఉద్యోగులు వాళ్ళ ఓట్ బ్యాంకే అటు జగన్కి దెబ్బ కొట్టింది గట్టిగా వైసీపీకి అనేది, అలాగే కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చింది. ఇప్పుడు క్రమక్రమంగా ఉద్యోగులు కూడా రోడ్డు ఎక్కుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా రాష్ట్ర వ్యాప్త ధర్నాలు నిరసనలు తెలియజేస్తారు. ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి ఒక షాకే.